తెలంగాణలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి కోల్బెల్ట్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. నైని బ్లాక్ టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్క కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ అంశంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు సమర్పిస్తానని అన్నారు. నైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన వెనుక కుట్ర ఉందన్నారు. సింగరేణిలో టెండర్ల కోసం మంత్రులు గొడవ పడింది నిజం అన్నారు. టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు. అందుకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సింగరేణిలో జరిగిన వేల కోట్ల రూపాయల టెండర్లు +7 నుంచి +10% వీరు కట్టబెట్టుకున్నారు, పర్సంటేజీలు కొల్లగొడుతున్నారు. అదే పద్ధతిలో ఈ నైని బ్లాక్ చేయబోతే ఏం జరిగింది? వాటాల పంచాయతీ వచ్చి ఇవాళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద దేశవ్యాప్తంగా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. ఇది ఎక్కడిది? వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో లేనిది, కోల్ ఇండియాలో లేనటువంటిది. కోల్ ఇండియా ఈజ్ మదర్ అన్నట్టు వీటన్నిటికీ. అక్కడ లేనటువంటి విధానం ఇక్కడ ఎందుకు పెడతా ఉన్నారు అని అనేక కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. సరే, ఈ విధానం తెచ్చి ఈ రకంగా వీళ్ళు ఏ రకంగా కొల్లగొడుతున్నారో మనం స్పష్టంగా ఈరోజు నేను ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, అన్ని ఆధారాలు కూడా బయట పెడతాను. ఇదంతా కూడా ఎవరి కన్సర్న్లో జరుగుతుంది? ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు, ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఎవరికి టెండర్ రావాలన్నా, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ రావాలన్నా ఆయన ఆజ్ఞ లేందే సర్టిఫికెట్ రాదు, టెండర్ దక్కదు. ఒక రింగ్ లీడర్, ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టినారు. ఒక్కొక్క దానికి ఒక గ్యాంగ్ లీడర్. సింగరేణికి కూడా ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టి ఇలా ఆయన కనుసన్నల్లో ఇక్కడ సైట్ విజిట్ సర్టిఫికెట్లు, టెండర్లు దక్కించుకునేటువంటి విధానాన్ని ఇలా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నా, చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా, నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే, 2 సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సిఎండి లేడు. వీళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా, వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు. జనరల్గా సింగరేణికి ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిని, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్లో ఉండే సీనియర్ అధికారులను సింగరేణి సీఎండీగా పెడుతూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీఏ లేడు, ఒక రెగ్యులర్ జేఎండీ లేడు, రెగ్యులర్ డైరెక్టర్లు లేరు. ఇన్ఛార్జీలను పెట్టి ఈ అడ్డగోలు వ్యవహారాలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.